సో తెలంగాణ ఈ రోజు నుంచి వచ్చే 10 ఏళ్ల పాటు ఎలా ఉండబోతోంది అనేది విజన్ మీతో మాట్లాడదామని పిలిచాం ప్రధానంగా. దానికంటే ముందు మీరు నాకు 2006 నుంచి తెలుసు. 2006లో మీరు ఒక విజన్ పెట్టుకొని 20 ఇయర్స్లో ముఖ్యమంత్రి చైర్లో 18 ఇయర్స్లో కూర్చున్నారు. సో మీ విజన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు తెలంగాణ విజన్ ఏంటి? కమింగ్ 10 ఇయర్స్లో తెలంగాణను ఎలా చూడాలనుకుంటున్నారు ఒకటి. దానికంటే ముందు లైటర్ వేలో నేను ఒకటి అడగాలనుకున్నా. 2006 నుంచి చూస్తున్నాను ఇప్పటి వరకు సేమ్ ఎనర్జీతో ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్కడ రేవంత్ రెడ్డి కాస్త డల్ అయిపోయి అలాంటి విజువల్ ఎక్కడ కనపడదు ఎందుకు? ఎలా అంత ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు? మనకున్న లక్ష్యం, మన ఆలోచన, మనం తీసుకుంటున్న నిర్ణయాలలో స్పష్టత ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఆటోమేటిక్గా వస్తుంది. రెండవది, చాలా సందర్భాలలో చాలామంది తమకు ఏం కావాలనో కోరుకోకుండా ఇతరుల దగ్గర ఏముండకూడదో దాన్ని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, అది జరగకపోవడం వల్ల అసహనము, అసంతృప్తి అవి మనిషిని కుంగదీస్తాయి. దాంతో తొందరగా వాళ్ళ శక్తిని కోల్పోవడమే కాకుండా మానసికంగా బలహీనులవుతారు. ఒక్కసారి మానసికంగా మనం బలహీనమైన తర్వాత మనం దాచుకోవాలనుకున్నా దాగదు. దాంతో ఏమవుతారంటే చాలామంది అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు ఇంకొకలాగా, లేకపోతే అనుకూలిస్తే ఒకలాగా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం, ఇట్లాంటి రకరకాల సమస్యలతో కొట్టుమిట్టారు. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఫస్ట్, ప్రణాళిక దానికి తగ్గట్టుగా. ఓకే, సో ఆలోచన అలా క్లారిటీగా ఉండొచ్చు. కానీ మీపైన జరిగిన అటాక్స్ నాకు గుర్తుంది. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గన్తో ఫైర్ చేశారు మీ పైన. రోడ్డు పైన అలా పడిపోయిన రేవంత్ రెడ్డి విజువల్ చూసాం. ఆ తర్వాత కేసులు, కొట్లాట్లు, అరెస్టులు, జైళ్ళు ఇవన్నీ కూడా చూసాయి కదా. క్లారిటీ ఆఫ్ థాట్ ఓకే, ఇవన్నీ ఎక్కడ ఆపలేదా? ఇవన్నీ ఎక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యేలా మళ్ళీ వెనక్కి తగ్గేలా చేయలేదా? డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు, సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు కొంత మానసికంగా ఒత్తిడి ఉంటుంది. కాకపోతే అది అధిగమించడానికి కావలసిన ఆలోచన చేసుకోవడమే, మన లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడమే. లేదా ఎదురుగా ఉండేవాళ్ళు కూడా కోరుకుంటున్నది అదే కదా. అంటే మనం తగ్గాలనో, మనం ఓడాలనో, లేకపోతే మనల్ని ఓడించాలనో. సో వాళ్ళ కోరుకున్న విధంగా మనం వ్యవహరిస్తే వాళ్ళ ఆలోచనలని మనము ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది తప్ప మనమేం ఆలోచన చేస్తున్నాం, మనకేం కావాలనో దాని మీద ముందుకు వెళ్ళడానికి అవకాశమే ఉండదు కదా. కాబట్టి నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, 1 సారి ఎంపీగా గెలిచిన, ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినా. నా ఆలోచనలో నాకు స్పష్టత ఉంది. నాకు స్పష్టత ఉన్న మీద, ఆలోచన మీద ఇతరులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయాలలో నేను ఎప్పుడు 100% ప్రజలను ఒప్పించాలనో, 100% మార్కులు సాధించాలను నేను ఎప్పుడు లక్ష్యం చేయను. నా లెక్క పాలిటిక్స్లో 51% ఈజ్ 100%, 49% ఈజ్ 0. నువ్వు గెలవాలంటే 51% చాలు నీకు రాజకీయాలలో. ఈ గేమ్లో ఉన్న రూలే అది. 51%, 61 సీటు వస్తే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావు. 59 సీట్లు వస్తే ఇంటి దగ్గర కూర్చుంటావు. సో 59కి 61కి ఉన్న తేడా 2. సో ఇక్కడ మనము 100% ప్రజల్ని మెప్పించాలను, లేదా 100% ప్రజలు మనం చెప్పినట్టే వినాలను మనం కోరుకుంటే మనకు తప్పకుండా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనల్ని చేస్తూనే ఉంటుంది. సో మనం 51% ప్రజలను ఒప్పించడానికి, 51% ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందిస్తే సమ్టైమ్స్ దట్ మే బీ 60, దట్ మే బీ 70, 75, 60% ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు, 75% డిస్టింక్షన్ వచ్చినట్టు. ఓకే, ఎట్ ద మ్యాక్స్ నువ్వు పెట్టుకోవాల్సిన ఎఫర్ట్స్ కానీ, లక్ష్యం కానీ 60% నుంచి 75% మధ్యలో నీ నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విక్టరీ. ఓకే, సో మనం ఒప్పుకోని వాళ్ళను ఏదో విధంగా వాళ్ళను అణచివేయాలను, లేకపోతే వాళ్ళని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలని మనం అనుకుంటే మనం చేయాల్సిన పనులను వదిలేసి అలాంటి వాళ్ళకే మన సమయం అంతా పోతుంది. సో ఓకే, మన ఎనర్జీ అనేది, మన ఆలోచన అనేది మనకేం కావాలనే లక్ష్యం కోసం ఉపయోగించినప్పుడు తప్పకుండా దాని ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీ ఎనర్జీ అంతా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ఎలా అభివృద్ధి కావాలి అనే దానిపైన పెట్టారు, రైట్? సో ఏంటి మీ విజన్ ఏంటో ఒకసారి చెప్తారా? కమింగ్ 10 ఇయర్స్ తెలంగాణ ఎలా ఉండబోతోంది?
రైజింగ్ తెలంగాణ మైనర్ నేను మొదటి నుంచి కూడా నేను అంటే జడ్పీటీసీ గెలిచినప్పుడు నేను జూబ్లీ సొసైటీలో ఇక్కడ మేము బోర్డ్ డైరెక్టర్గా ఇక్కడ 27 ఇయర్స్ బ్యాక్ ఈ సొసైటీ నుంచే నేను కిందికి పోయినా. చాలామంది కింద నుంచి ఒక స్టేజ్కి వచ్చినాక జూబ్లీ హిల్స్కి వస్తారు. నేను జూబ్లీ హిల్స్ నుంచి గ్రామాలకు పోయినా. సో నేను జూబ్లీ హిల్స్ చూసిన, సినిమా పరిశ్రమలో ఉండే ఫ్రెండ్స్ని చూసిన 30 సంవత్సరాల క్రితమే. సినిమా ఇండస్ట్రీ ఎట్లుంటుంది, ఇండస్ట్రీస్ ఎట్లుంటాయి, బిజినెస్ ఎట్లుంటుంది, ఇండివిజువల్స్ ఎట్లుంటారు, సెలబ్రిటీస్ ఎట్లుంటారు, గ్రామంలో ఉండే పేద రైతులు ఎట్లుంటారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల యొక్క స్థితిగతులు, వీటన్నిటి పట్ల నాకు సంపూర్ణమైన ప్రత్యక్ష అవగాహన ఉంది. ఓకే, ప్రత్యక్షమైన అవగాహన ఉండడం వల్ల, ప్రత్యక్షంగా సత్సంబంధాలు ఉండడం వల్ల నా థాట్ ప్రాసెస్లో నాకు క్లారిటీ ఉంటుంది. నా క్లారిటీ అందరికీ ఒప్పుకోకపోవచ్చు, అందరూ ఒప్పుకోవాలని కూడా నేనేం భావించను. ఇందులో మన ప్రణాళిక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ఇవి శాశ్వతం. ప్రభుత్వాలు మాత్రం మారుతూ ఉంటాయి. సో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలా వరకు తాత్కాలికమైన సంక్షేమము, పరిమితమైన అభివృద్ధికే ప్రణాళికలు వేస్తుంటాయి. దానివల్ల ఏమైందంటే మనం ఏ అభివృద్ధి కూడా కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగడం లేదు. లాంగ్ టర్మ్ విజన్ లేదు. అంటే ఇప్పుడు వెల్ఫేర్ అనేది నువ్వు ఈ రోజు రాత్రికి ఎంత అద్భుతమైన భోజనమైనా పెట్టు, అప్పుడప్పుడు మనకు టీవీలలో పేపర్లలో చూపిస్తుంటారు సంక్రాంతి పండుగకు భీమవరం అత్తగారింటికి వెళ్తే 230 రకాల వంటలు వడ్డించిండ్రు అని. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం పూట 230 రకాల వంటలు తిన్న ఇంటల్లుడైనా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడతావా లేదా అని అడుగుతాడు. సంక్షేమం కూడా నువ్వు ఏమైనా ఇవ్వు, మళ్ళీ తెల్లారి మళ్ళీ తప్పకుండా అడుగుతారు. సో మీరు సంక్షేమాన్ని బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను అంటలేను. సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ, పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఐటీఐఆర్ కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1,00,000 మంది పైగా జీవనాధారం దొరికి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖవారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు. లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకైతే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా. అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికి అని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడున్నాయి? ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలనేది రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల
ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్యను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాం. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 నెలలకు పైగా దీక్ష, ధర్నాలు, బంధులు మొత్తం ఎక్కడొక్కడ ఉండి 60-70 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దివాలా తీసి ఆర్టీసీ మూసేస్తుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుండ్రు అని ఆ రోజు ఉండే. మీరు కూడా జర్నలిస్ట్గా రిపోర్ట్ చేసి. కానీ ఈరోజు నేను లాభాలకు తీసుకొచ్చిన. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. మీరు 10,000 కోట్లు చెల్లించి ఈ 10,000 కోట్లు ఎవ్రీ మంత్ నేను 350 కోట్ల రూపాయలు మహిళలను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఆర్టీసీకి నేను 350 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల డ్రైవర్ సేమ్, కండక్టర్ సేమ్, బస్ సేమ్, డీజిల్ సేమ్, వ్యవస్థ సేఫ్. అంతకుముందు 40% ఉన్న ఆక్యుపెన్సీ ఉన్న ఆర్టీసీ బస్సు ఈరోజు 98%కు తీసుకొచ్చిన నేను. ఏ బస్సు ఖాళీగా పోతలేదు. ఆ ఖాళీగా తిరిగే బస్సులలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం రావడమే కాకుండా సంస్థ నిలదొక్కుని ఈరోజు ఆ సంస్థ లాభసాటిగా మారింది. సో మీరు పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్స్ అంతా సెక్షన్స్గా డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతున్న విజన్. నేను ఇంక్లూజివ్నెస్ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థను మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది, కుటుంబాన్ని గౌరవంగా, సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే. ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేటివి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2,053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2,854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయలు డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. డిసెంబర్ 9th లోపల ఇంకొక 2,000 బస్సులు తీసుకొచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ఒక ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్, ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ, వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా. సో అది ఓకే, మహిళలకు సంబంధించి సరే, దానికి సంబంధించిన ఇంపాక్ట్ మీరు అంతా చెప్పారు. ఓకే, బట్ 1 ట్రిలియన్ ఎకాడమీ నేను చేస్తాను 34 వరకు అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా. మొత్తం దేశ జీడీపీలో 10% మేము కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామని చెప్తున్నారు. సో దీంతో సాధ్యమవుతుందా? ఇంకేదో పెద్ద పెద్ద పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా చాలా చేయాల్సిన అవసరం. ఎస్ వైఎన్ఆర్, ఐ డూ అగ్రీ. నేను ఇంతకు నీకు ప్రారంభంలోనే చెప్పిన, ఒక శాఖకు సంబంధించో ఒక చిన్న ఏరియాకి సంబంధించో మనం డిజైన్ చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్లా ఉండాలి, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉండాలి, దాని రిసోర్సెస్ ఎట్లా ఉండాలా, దాన్ని మినిమం ఎక్స్పెండిచర్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా ఉండాలి, ఇట్లా ఎట్లయితే ప్రణాళిక చేస్తారో రాష్ట్రాలకు కూడా ప్రణాళిక ఉండాలి. నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పిన, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.
మారిన ప్రభుత్వానికి భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనే ప్రణాళిక రూపంలో మనం రచించుకోవాలి. ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా కాంప్రహెన్సివ్ డిజైన్ అనేది లేదు, కాంప్రహెన్సివ్ పాలసీ లేదు. అందుకే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా 17 years అపోజిషన్ ఎక్స్పీరియన్స్, నేను జడ్పీటీసీ ప్రతిపక్షంలోనే, ఎమ్మెల్సీ ప్రతిపక్షమే, ఎమ్మెల్యే ప్రతిపక్షమే, ఎంపీ ప్రతిపక్షం. ముఖ్యమంత్రి అయ్యే వరకు అంత ప్రతిపక్షం. 17 yearsలో నేను ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నా. ఏ రోజు కూడా అధికారంలో లేను, అధికార పార్టీలో కూడా లేను. కానీ 17 సంవత్సరాల సుదీర్ఘ నా ప్రతిపక్షంలో ఉన్న నాకున్న అనుభవం, సమస్యలు చూసిన కోణం, సమస్యల్ని ప్రత్యక్షంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు అన్న ఉన్న ఆలోచనతోని తెలంగాణ కోసం ఒక పాలసీ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ పాలసీ డాక్యుమెంట్ పేరే తెలంగాణ రైజింగ్ 2047. ఈ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నది నా ఆలోచన. పాలసీలో చాప్టర్స్ అనేటివి నేను రాసినటివి కాదు. ఓ సత్యనాథెల్ల ఇందులో ఉన్నాడు, సంతను నారాయణ ఉన్నాడు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా ఉన్నాడు, లేకపోతే రఘురామరాజన్ ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు, నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ ఉన్నాడు, ఐఎస్బి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏదైతే ఉన్నదో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్, ఐఎస్బి మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, నల్సర్ యూనివర్సిటీ మా పాలసీ డాక్యుమెంట్ పార్ట్నర్, ఓకే, తో గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లేర్, అతను మా దాంట్లో ఇప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అతను మా పాలసీ డాక్యుమెంట్లో పార్ట్నర్. అంటే ప్రపంచంలో ఉండే వివిధ మేధావులను, వివిధ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల సీఈఓలను మన తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్లో వాళ్ళందరినీ బోర్డులోకి తీసుకొచ్చి కంప్లీట్గా వాళ్ళందరికీ మేమేమనుకుంటున్నాం వాళ్ళతో కూర్చొని మాట్లాడి పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే దాదాపుగా మనకు ఒక 20 లక్షల సజెషన్స్ వచ్చినాయి ఆన్లైన్. వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసినాం. అందులో ఉండే ఎస్సెన్స్ అంతా వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు, అది విద్యార్థులకు కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల కోసం కావచ్చు, లేకపోతే ఉమెన్ కోసం కావచ్చు, లేకపోతే ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, లేకపోతే ఏఐ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి వర్టికల్ మీద ఆల్మోస్ట్ 8 months కంటిన్యూస్గా చీఫ్ సెక్రటరీ నుంచి ప్రతి ఆఫీసర్ని ఇందులో పెట్టి, ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ని పెట్టి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి కన్సెన్సస్ బిల్డ్ చేసి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన పాలసీ డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేసి ఇక్కడ ఉన్న నైసర్గిక స్వరూపాన్ని వివరించి, ఇప్పుడు కాశ్మీర్లో ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్కు తగ్గట్టు చేసుకోవాలి. కాశ్మీర్లో ప్లాన్ చేసిన ఐస్ కోసము, ఐస్ తుఫాన్ల కోసము తెలంగాణలో ప్లాన్ చేసినాం అనుకో, ఇక్కడ ఐస్ వచ్చేది లేదు, చూసుకోవాలి కదా. సో తెలంగాణలో ఉండే సహజ ప్రకృతి వనరులు ఏమున్నాయి, ఇక్కడ టాలెంట్ ఏముంది, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటుంది, ఏ ప్రజల్ని ఇందులో భాగస్వాములు చేస్తే ప్రయోజనం ఉంటుందో అట్లా తయారు చేసి ఒక గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్, తెలుసు 2025 డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ని 108 దేశాల నుంచి కార్పొరేట్ కంపెనీలను, ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆహ్వానించి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉండే ప్రతి పెద్ద సంస్థకు సంబంధించిన ప్రతినిధులను పిలిచి 3 రోజులు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి పాలసీ డాక్యుమెంట్ని తెలంగాణకు డెడికేట్ చేసి, అందులోనే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్, కట్ ఆఫ్ ఈజ్ ఔటర్ రింగ్ రోడ్, దట్ ఈస్ కాల్డ్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కాల్డ్ క్యూర్. ఈ 2053 స్క్వేర్ కిలోమీటర్లలో మన రాష్ట్ర జనాభాలో 40% నివసిస్తున్నారు. 1,34,00,000 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు లోపల, ఈ రింగ్ రోడ్డు లోపలనే. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి, రకరకాల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నది, వాటర్ బాడీస్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, నదుల ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల సమస్యలతో కూడుకున్న థిక్ పాపులేటెడ్ ఏరియా. సో దీన్ని, ఈ క్యూర్ని ఏ విధంగా క్యూర్ చేయాలనేది మా పాలసీ. ఓకే, అందుకే మేము హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఇక్కడ ఉన్న కాలుష్యం వెదజల్లే పరిశ్రమలని ఈ కోర్ అర్బన్ రీజన్ బయటికి తరలించాలి. అది హిల్ట్ పైన సరే అక్కడికే వస్తున్నా. సో మేము నదులను ఆక్రమించుకున్నారు, చెరువులను ఆక్రమించుకున్నారు, కుంటలను ఆక్రమించుకున్నారు, నాలాలను ఆక్రమించుకున్నారు, పబ్లిక్ పార్క్స్ని ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నారు. సో ఇన్ని ఆక్రమణలు జరిగిన తర్వాత ఈ నగరాన్ని ఎవరైనా ప్రక్షాళన చేయగలరా? నదుల ఆక్రమణలు తొలగిస్తే ఆక్రందనలు అంటారు, చెరువులను తొలగిస్తే, కుంటలను తొలగిస్తే, నాలాలను తొలగిస్తే, వీటి వల్ల ప్రకృతి వైపరీత్యం. ఎక్కడైతే నీళ్లు ఉండాలనో ఆ నీళ్ళు స్థావరాన్ని నువ్వు ఆక్రమించుకుంటే నీళ్ళు నీ మీదకి వస్తాయి. జపాన్లో ఒక సేయింగ్ ఉంది, నగరాలను నువ్వు కలుషితం చేసినా మర్చిపోతాయేమో కానీ
నీటి వనరులను నువ్వు కలుషితం చేస్తే ఎప్పుడూ మర్చిపోదు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ చేస్తున్నావు వాటర్ బాడీస్ని కానీ లేక్స్ని కానీ వాటర్ ఫ్లోస్ని కానీ నువ్వు డిస్టర్బ్ చేస్తావు, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎక్కడైనా నువ్వు తీసుకో విధ్వంసం విలయ తాండవం జరుగుద్ది. సో నువ్వు నగరంలో రోడ్లు ఆక్రమించుకున్నా లేకపోతే ఇంకేదైనా ఆక్రమించుకున్నా గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నా ప్రకృతి నిన్ను క్షమిస్తుందేమో కానీ చెరువులు కుంటలు నాలలు నదులను ఆక్రమించుకుంటే ప్రకృతి నిన్ను క్షమించదు. ప్రకృతి ప్రకోపించిన రోజు ఏది మిగలదు. సో మీ విజన్ డాక్యుమెంట్లో భాగమే హైడ్రా కావచ్చు, హిల్ట్ పాలసీ కావచ్చు. ఎస్, నేను తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా ఈ నగరాన్ని ఒక ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్కి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు కదా, బట్ మీరు జనాలు మెంటల్గా ప్రిపేర్ చేయకుండా మీ విజన్ ఏంటో ప్రాపర్గా చెప్పకుండా అలా చేయడం అలా చేశారు. చాలామంది ఆక్రదనలు, ఇంట్లో బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కూర్చొని ఇటువంటి ఒక విమర్శలు ప్రభుత్వం ఫేస్ చేయడం ఉంది. డెఫినెట్గా ఉంది. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వార్ జరిగినప్పుడు అందరు సైనికులే చచ్చిపోరు. యుద్ధం జరిగినప్పుడు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారు. అట్లని ఎవరు యుద్ధం ఆపరు. బాంబు వేయకుంటే ఇటు సివిలియన్ ఉన్నాడా, ఇటు సైన్యం ఉందా, ఇది చూస్తారా. యుద్ధం జరిగినప్పుడు యుద్ధం అనేది యుద్ధ నీతి అట్లాంటిది. నెలల కొద్ది సంవత్సరాల కొద్ది మేము స్పష్టంగా చెప్తున్నాం, ఇక్కడ ఆక్రమించుకున్నారు, నోటీసులు ఇస్తున్నాం, చెప్తున్నాం. సంస్కరణ యుద్ధం అవుతుందా? ఇప్పుడు జరుగుతూ ఉంది కదా సంస్కరణలు అనేది. ఇప్పుడు యుద్ధం లాంటిదే. ఈరోజు నేను ఆక్రమించుకున్న చెరువులు ఎవరు ఆక్రమణదారులే కదా. నేను వెళ్ళి ఒక కాలనీ జూబ్లీ హిల్స్ డిమాలిష్ చేసి నేనేం చెరువు కడతా అంటలేనే. దుర్గం చెరువును ఆక్రమించుకుంటే అవి తొలగిస్తున్నా. మీరు ఎన్కన్వెన్షన్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా మంది చెప్పట్లేదు. నేను అదే చెప్తున్నా. 3 ఎకరాలు ఇప్పుడు మనం ఈడ చర్చిస్తే బాగుండదు. ఎందుకంటే అతను వాలంటీర్గా ముందుకు వచ్చి సరెండర్ చేసిన తర్వాత అది వేరే విషయం. ఒక సెలబ్రిటీ ప్రజలకు అందరికి ఆదర్శంగా ఉండే వ్యక్తులు తుమ్మిడికుంటను మొత్తం ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ కట్టుకుంటుంటే రెగ్యులర్గా మనం అందులో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? కాలనీల మీదకి వస్తున్నాయి. కానీ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తున్న క్రమంలో పొలిటికల్గా కూడా మీరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ రేపు మళ్ళీ 51% మీకు అన్నట్టు కావాలి, చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, నేను ఒప్పుకుంటా. కానీ ఏది నా కోసం చేస్తలేను, నా ఇంటి కోసం చేస్తలేను. నేను ఈ సమాజం కోసం, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాను. కొంత తిట్లైనా నేను భరిస్తా. నా స్వార్థం కోసం నేను పార్కుని, కేబీఆర్ పార్కు కబ్జా పెట్టుకుంటే తిడితే అది తప్పు. లేకపోతే రోడ్డును ఆక్రమించి నేను ఏదన్నా సొంతానికి చేసుకుంటే అది తప్పు. లేకపోతే పలానా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి నా మిత్రుడికి ఎదురుగానే బదిలీ చేస్తే నా తప్పు. నేను చేస్తున్న నదుల ఆక్రమణ తొలగిస్తున్నా. తిట్టుకుంటే తిట్టుకుంటాడు. నేను ఎవరి కోసం చేస్తున్నా? నా ఇంటికి తీసుకెళ్ళడానికి చేస్తలేని ఈ ప్రజల కోసం చేస్తున్నా. నది ఇప్పుడు మూసీ నది ఉంది, గోదావరి నది ఉంది, కృష్ణా నది ఉంది. దుర్మార్గంగా దాన్ని చెరబట్టి మేము విధ్వంసం చేస్తాము అని అంటే, ఆ విధ్వంసం చేసేటోని నేను అడ్డు తొలగిస్తే నన్ను తిడతారు. తిట్టని డెఫినెట్గా తిడతారు. బెనిఫిషియర్సు వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు తిడతారు. ఇప్పుడు చెరువులు, ఎన్ని చెరువులు నేను చేసినా. ఇప్పుడు బతుకమ్మ కుంట మీరు పోయి చూడండి. ఈరోజు బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాయని ఏ పార్టీ నాయకుడు? ఆ నాయకులకు హెలికాప్టర్లో ఆ కుంటను ఆక్రమించుకోవడానికి సహకరించినందుకు గులాబీ పూలు వెదజల్లిండి హెలికాప్టర్లో. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము? బతుకమ్మ కుంట ఆక్రమించుకొని 10 ఎకరాలు అమ్ముకుంటే ఆ సొమ్ము వచ్చింది. ఆయన వాళ్ళకు గొప్ప నాయకుడు. నేను అది తొలగించేసి కొట్టేసి బతుకమ్మ కుంటను నేను రిస్టోర్ చేసిన. దాని పేరే బతుకమ్మ కుంట. తుమ్మిడికుంట కావచ్చు, లేకపోతే నల్లజెరువు కుక్కట్పల్లిలో కావచ్చు, గుమ్రక్దావులా కావచ్చు. గుమ్రక్దావులా ఇప్పుడు ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళ నుంచి మొత్తం అక్కడి నుంచే తీసుకెళ్ళి కంప్లీట్గా ఆక్రమించుకున్నారు. నేను పొలిటికల్ ఎవరిని స్పేర్ చేయలే. అక్కడ ఎంఐఎం లీడర్స్ అబ్జెక్షన్ చేసారు, ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ లీడర్లు అబ్జెక్షన్ చేసారు, ఇంకొక దగ్గరకు పోతే కుక్కట్పల్లిలో ఇంకొకరు అబ్జెక్షన్ చేసారు, అందరు తిట్టారు. మీరు బీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్గా వాళ్ళకి హోప్ ఎవరు? మీరే, ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా అని నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేసి. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చిన, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చిన, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని. ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా. మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే, నేను అది కూడా చెప్పిన. అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి. ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. ఈరోజు వైఎన్ఆర్ నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నాదే కదా.
మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకునిరా? ఎందుకు? పొల్యూటెడ్ మూసి అంటేనే మురికి పర్యాయ పదంగా మార్చిండ్రు. దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? మూసి కూడా గొప్పగా ఉండాలని నేను స్వప్నం, నా కళ. నేను గొప్ప నదిని నేను ఈ నగరానికి ఇవ్వాలనుకుంటున్నా. నేరం ఎట్లయిద్ది? ఓకే, గతంలో ఎవరు చేసినా నేరమే. ఇప్పుడు కరెక్ట్ సో చేయాలి. ఇప్పుడు ఆ కరెక్ట్ చేసిన నేరాన్ని క్రమంలో సర్దిద్దాలనుకుంటున్నా నేను. నేనేమంటున్నా అంటే నేరం జరిగింది కదా అని చూసి చూడనట్టు నేను వదిలేదలుచుకోలేదు నర్సింగ్. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, విచక్షణ ఉంది నాకు. పేదల సమస్యలను చూడడానికి అమెరికాలో చదువుకొచ్చుకున్నాం అని గొప్పగా చెప్పుకున్న వాళ్ళకు బెంచ్ కారులో పోయి చూడడానికి ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికంలోనే, ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ పేదరికాన్ని చూసుకుంటే నేను ఇక్కడికి వచ్చిన. Yeah, నాకు పేదరికం గురించి, పేదల గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నేను పుట్టి పెరిగిందే, నేను పేదవాడిని అని కూడా చెప్పట్లేదు. చూశారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా మేము ఉంటుంది. భూములు ఉన్నాము, అన్నీ మేము ఆర్థికంగా ఉన్నాం, కానీ మా చుట్టూతున్నది పేదలే కదా. వాళ్ళతోనే కలిసి బతికొచ్చినాం కదా, మేము వాళ్ళతోనే పెరిగినాం కదా. ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా గడిచిన ఎన్నికల్లో మిమ్మల్ని మీరు రాష్ట్రం అంతా, తెలుగుదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్రం అంతా చాలా పర్యటనలు చేశారు, చాలా మందికి చేయి కలిపి ఉంటారు. మీరు ఎవరో తెలియని వాళ్ళు మేము